Hello, hi dear students. Welcome back to our channel. Dear students, MSET preparation లో భాగంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ప్లేలిస్ట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను విత్ సొల్యూషన్స్. ఖచ్చితంగా వాటిని చాప్టర్ వైజ్ చెక్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. నౌ కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియోలో మనము 2024 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ కండక్టర్ ఆఫ్ లెంత్ 20 centimeters is 16 volts. If the drift speed of the electrons is 2.4 into 10 power of minus 4 meter per second, the electron mobility in meter square volt inverse second inverse 1. So some options are given. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్, అది కూడా తెలంగాణలో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏమన్నాడంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ వైర్. ఒక వైర్ ఉందట, ఆ స్ట్రైట్ వైర్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడంటే 20 centimeters ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ఎండ్స్ యొక్క మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ 16 volts ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇఫ్ ద డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ 2.4 డ్రిఫ్ట్ వెలాసిటీ ఇచ్చాడు 2.4 into 10 power of 4 meter per second ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ద ఎలక్ట్రాన్ మొబిలిటీ ఇన్, సో ఎలక్ట్రాన్ యొక్క మొబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏవైతే ఒక వైర్ ఉందో ఆ వైర్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. వాట్ ఈస్ మీన్ బై డ్రిఫ్ట్ వెలాసిటీ? ద ఎలక్ట్రాన్ షుడ్ బి యాక్సిలరేటెడ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫీల్డ్. ఒక వైర్లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఎలక్ట్రాన్స్ అనేవి అపోజిట్లో మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి అప్లైడ్ ఫీల్డ్కి అపోజిట్లో మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో ఆ వెలాసిటీ మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాము. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రకారం ఫార్ములా ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు విడి బై ఈ, డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏమవుతుందంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డిఆర్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై డిఆర్. ఇక్కడ డివి అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్, నథింగ్ బట్ పొటెన్షియల్, అండ్ డిఆర్ డిస్టెన్స్, నథింగ్ బట్ లెంత్. సో ఇక్కడ మనకు పొటెన్షియల్ ఇచ్చాడు. ఎంత పొటెన్షియల్ ఇచ్చాడు? 16 volts. వాట్ ఈస్ 16 volts. అండ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 centimeters. దీన్ని మనము మీటర్స్లో మార్చుకోవాలి. 20 into 10 power of minus 2 meters. That means what? 2 into 10 power of minus 1. That is what? 0.2 meters. 0.2 meters. అప్పుడు మనము E is equals to dV by dr. If you can take only magnitude dV by dr, I am writing. So how much potential is there? 16 is there, and distance 0.2 meters. That nothing more it is. E is equals to 160 by 2. That is what? 80. ఈ వాల్యూ ఎంత? 80. సో 80 volt per meter. సో అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంది? మొబిలిటీ కావాలి. దాంట్లో మనకి సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేసింది సింబల్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు విడి. డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 2.4 into 10 power of minus 4. 2.4 into 10 power of minus 4 meter per second by ఈ వాల్యూ ఎంత? 80. సో obviously here mu is equals to 24 into 10 power of minus 4 రాస్తున్నాను by 80. క్లియర్? సో దెన్ దీన్ని మనం సింపుల్ రాస్తున్నాను. mu is equals to 24 by 80 into 10 power of 1 and into 10 power of minus 5. 10 power of minus 5. అప్పుడు ఏమవుతుంది? 8 1s are 8 3s are. Then mu is equals to
3 into 10 power of minus 5. ఇది పైకి వస్తే అవుతుంది 10 power of minus 1. అప్పుడు mu is equals to 3 into 10 power of minus 6. 3 into 10 power of minus 6. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈస్ ద రైట్ వన్. 3 into 10 power of minus 6. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ వన్. సో ఇది చేయడం మనకు సింపుల్గా రెండు ఫార్ములాస్ గుర్తుండాలి. ఒకటి మొబిలిటీ, ఇంకోటేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్కిను పొటెన్షియల్కి డిస్టెన్స్కి మధ్య రిలేషన్. ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తేనే మనం ఇది సాల్వ్ చేయగలుగుతాము.